సింహరాశి 2026 జూన్. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. వండర్ఫుల్ కార్డ్స్. ఇది కొంచెం టఫ్ కార్డు, బట్ ఎనీవేస్ డివైన్ కార్డ్ వచ్చింది, బ్యాలెన్స్ కార్డ్ వచ్చింది. ఈ రెండు మంచి కార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ దీని మీనింగ్ కూడా చెప్తాను మీకు. సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, చూసారా? అన్నీ మంచి కార్డ్స్. ఇది ఒక డైరెక్షన్ ఇస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి సింహరాశి ఏంటంటే ఎక్కువగా కాంప్రమైజ్ అవ్వరు పాపం. వాళ్ళు మనసు చాలా మంచిది. వారు ఏంటంటే బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే సమస్యలు కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే కనుక వాటిని ఒక కర్మ చేస్తున్నాం అంటే భగవద్గీతను రోజు గుర్తు తెచ్చుకోండి. అది ఎలా ఉందో మన జీవితం కూడా అంతే. అందులో అర్జునుడు పరిస్థితి రోల్ ఎలా ఉందో నాది కూడా రోల్ అలాగే ఉంది అనుకొని చేస్తే కనుక కంపల్సరీగా మీకు లైఫ్లో సక్సెస్ వస్తుంది. కాకపోతే మీపై కనుదృష్టి గిట్టని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కీప్ ఎన్ ఐ. సో ఇదేదో పెద్ద చేత కూడా అయిపోతుందని మాత్రం కంగారు పడకండి. నథింగ్. ఈర్ష్య పడడం అనేది చాలా కామన్. ఎవరన్నా ఈర్ష్య పడతారు. ఈర్ష్య లేని స్థానం అంటూ లేదు ఈ భూప్రపంచం. అందరూ అంటే మీరు గ్రో అవుతున్నారని ఒక పాజిటివ్ విషయం. ఎదుటివాడిని ఈర్ష్యపడనివ్వండి, మీరు సంతోషించండి, ఆనందంగా ఉండండి. తర్వాత ఎక్స్ప్లోర్ అంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి అని చెప్తుంది. బాగా హార్డ్ వర్క్. పాస్ట్ కనెక్టెడ్ కొన్ని ఇష్యూస్ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే థర్డ్ రీబర్త్ కార్డు కూడా వచ్చింది. అంటే ముందు ఈ రిలేషన్షిప్స్ మాకు వద్దు అనుకున్నవి కూడా మళ్ళీ ముందుకు మీ దగ్గరికి వచ్చే అవకాశం చాలా చాలా ఉన్నది అని చెప్తున్నాయి ఈ కార్డ్స్. ఓకే, నవ్ ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్. ఓకే, రిలేషన్షిప్లో ఏంటంటే ప్రస్తుతానికి ఒక మౌనం వహిస్తున్నారు మీరు, యాక్షన్ తీసుకోకుండా. ఓకే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి బయటికి వెళ్ళి విందు వినోదాలు చేసే అవకాశం చాలా ఉంది. చాలా అద్భుతమైన కార్డ్స్ వస్తున్నాయి. యూనివర్స్ కార్డ్ వచ్చింది. లెట్స్ సీ మీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ సీ హౌ ఇస్ యువర్ రిలేషన్. వండర్ఫుల్. మీ హస్బెండ్ తోటి మీ పార్ట్నర్ తోటి మీకు చాలా సపోర్ట్ ఉంటుందని కార్డ్స్ చెప్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు మీరు. లెట్స్ సీ వాట్ ఏంజల్స్ ఆర్ సేయింగ్. ఏంజల్స్ ఏం చెప్తున్నారో ఒక మెసేజ్ చూద్దాం. ధన ప్రాప్తి కూడా మీకు బాగానే ఉంది. బీ పాజిటివ్. ఎందుకంటే విదిన్ ఫ్యూ మంత్స్లోని మీకు ఏదో గుడ్ న్యూస్ రాబోతోంది అని చెప్తుంది. ఎస్, పాత పెయిన్స్ని లెట్ గో చేయండి. చూసారు కదా, కర్మ కార్డు ఒకటి వచ్చింది. ఆ కార్డు వచ్చినప్పుడే చెప్పాను నేను, లెట్ గో చేయాలి. పాస్ట్లో ఉండేవి అప్ టు యూ. అంటే ఇది నా యొక్క కొత్త బిగినింగ్, న్యూ బిగినింగ్ వైపు నేను వెళ్తున్నాను. మీరు అనుకొని పాతది వదిలేస్తాను,